హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ్ అవసరం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం వెళ్తుంది మన నిజామాబాద్లో ఉన్న అతి పురాతనమైన గుడి సారంగపూర్. ఈ గుడికి 450 సంవత్సరాల చరిత్రనే ఉంది. ఈ గుడి కట్టించింది స్వయంగా మన ఛత్రపతి శివాజీ మహారాజు వాళ్ళ గురు సమర్థ రామదాస్ గారు కట్టించారు. ఈ గుడి ఎక్కడ అంటే మన సారంగపూర్ కొండ పైన ఉంటుంది. సారంగపూర్ అనే ఊరు మన నిజామాబాద్కి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సారంగపూర్ హనుమాన్ మందిర్. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడరు, ఎందుకంటే సారంగపూర్ చాలా పురాతనమైన గుడి కాబట్టి. ఈ వీడియో ఎట్లా అంటే మన టెంపుల్కి ఎలా వెళ్ళాలి మొత్తం చూపించేస్తా, టెంపుల్ ఎలా ఉందని కూడా చూపించేస్తా. ఈ వీడియో ఎండ్ వరకు అయితే పక్కా చూడండి. చలో. హేగాస్ ఇప్పుడే వచ్చేసిండే సారంగపూర్ టెంపుల్కి. నేను ఇంకా మావాడు ఇంకోటి వచ్చేసిండు, మధ్యలో యాడ్ చేసేసాం మా వాడిని ఇంకోటిని. ఇప్పుడు గుళ్ళకి వెళ్ళి గుడి చూపిస్తే ఎలా ఉంది. సరే అవునా.
గైస్ ఇప్పుడు మేము గుడిలో దర్శనం తీసుకొని వచ్చేసిండే అయిపోయింది. కొంచెం పైన కొండపైకి ఎగ్గుదాం అనుకుంటున్నాం, ప్లాన్ వేస్తున్నాం. వెళ్ళనిస్తారు వెళ్ళనియరు ఏమో తెలియదు కానీ అంతే. ఇది మన సారంగపూర్ టెంపుల్. ఇప్పుడు మనం లాగ్లో వచ్చింది మీరు సారంగపూర్ టెంపుల్ ఇట్లుంటుంది. ఇది వే దారి ఇదే. ప్లేస్ ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా కానీ తినేవాళ్ళు అంటే ఇట్లా తినే సామాన్లు తెచ్చుకుంటారు కదా, ఇట్లా అన్నాన్ని ఇంట్లో వేసుకొని ఇక్కడ వచ్చి గుళ్ళ తిందాం అనుకునేటోళ్ళు ఇక్కడ తింటారు. ఇక్కడ చిన్న ఏరియా ఉంది ఇక్కడ గుళ్ళ, చిన్న గ్రౌండ్ టైప్ ఒక నీట్గా ఉంది, ఇక్కడ తింటారు అందరూ. ఏరియా పక్కనే గిన్నె కూర్చొని. ఇది ఎట్లా అంటే ఇక్కడ చిన్నపిల్లలకి చిన్న ఒక పార్క్ లాగా వేసారు. ఇట్లాంటి ఉయ్యాలలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. గుడికి పక్కనే ఉన్నాయి. గుడిలో చాలా మంచిగా తినడానికి ఇంకా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి కూడా ప్లేస్ ఉంది. ఇది ఎట్లా అంటే ఇక్కడ చిన్నపిల్లలకి ఆడుకొని జాగుంటే మేము కూడా చిన్నపిల్లలం అయిపోయినాం. వాళ్ళు ఇంకా మరీ ఘోరంగా చేస్తారు చిన్నపిల్లల. ఇంకా వస్తుంది ఇక్కడ ఆడుకొని, చాలా అంటే చాలా ఉన్నాయి గుళ్ళ. యోయో గుర్తుంది కదా, ఇదే ప్లేస్ సారంగపూర్ గుడి పక్కనే ఉంటుంది. గుడి ఉందా, గుడి లోపల ఎంటర్ అయిపోయినాక సైడ్లోనే ఉంటుంది మనకి. ఇది చిన్నపిల్లలకి ఆడుకొని ప్లేస్. మనం కూడా పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలకి అయిపోవచ్చు గుడికి వస్తే. అలా పక్కరా అండి మీరు నిజామాబాద్లో ఉంటే. మా పైకి ఎక్కచ్చారా? ఆడ పెట్టేపు. ఇప్పటికైతే బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. మన సారంగపూర్ ఎట్లా ఉంది మీరు కామెంట్లో వేపేసుకోర్రి. ఇంకా ఈ రోజుకైతే ఇంత మంచిగా టెంపుల్ అవి దర్శనం చేసుకున్నాం కాబట్టి చాలా హ్యాపీ. రోజు ముందే సాటర్డే కాబట్టి గుడికి వచ్చినాం. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బాయ్.